ఇదిగో అయిపోయింది అయిపోయిందనా సబ్బు కడుగుతున్నానా మామయ్య వచ్చాడా? రాత్రే వచ్చాడు. ఉండు కలిసి వస్తాను. రారాదయ్యా మొన్న వచ్చేలేవుగా. అవును మావయ్య. అక్క ఎలా ఉంది? బాగుంది మావయ్య. ఎవరు ఫ్రెండా? అవును మావయ్య. కూర్చోరా. 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఓ ఎవరు ఉంటే విజయనగరం వెళ్ళా, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంచా. ఇంట్లో ఏమైనా గొడవైందా? లేదు, మత్తులో చిన్న మ్యాటర్ జరిగింది. అదే దొరికిపోతామని భయం వేస్తుంది. మీలాంటి బచ్చగలతో ఇదేరా వచ్చింది. అడ్డమైన దానికి భయపడతారు. ఏంటి లవ్ మ్యాటరా? కాదు మావయ్య. మరి ఎవరు లేపేశారా? చెప్పరా? అవును మావయ్య. ఏమంటున్నారా? నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు మావయ్య. వాళ్ళ లవ్ మ్యాటర్ ఆ అమ్మాయి ఇంట్లో తెలిసింది. అందుకే ఆ అమ్మాయి చదువు మానిపించి ఇంకొకరితో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని నా ఫ్రెండ్ నా దగ్గర ఏడ్చాడు. ట్రైన్ 7 మీరు లేట్ చేస్తే నా బాధ్యత కాదు. సార్ ప్లీజ్ సార్ కొంచెం వెయిట్ చేయండి సార్, ఇప్పుడు వచ్చేస్తారు సార్. సార్ ప్లీజ్ సార్ 5 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. సరే రాని, ట్రైన్ వెళ్ళిపోతే నేనేం చేయలేను. సార్ వచ్చారు, వెళదాం. వాళ్ళ ఇంట్లో తెలియకుండా నా ఫ్రెండ్కి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ప్లాన్ చేశాం. త్వరగా ఎక్కువ. ఆ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడే ఆ కాల్ టాక్సీ డ్రైవర్ దాన్ని మేము కిడ్నాప్ చేస్తున్నా అనుమానంతో పోలీస్ అది ఇదని గొడవ చేశాడు. వాడి కాళ్ళ మీద పడి బతిమలాడి ఆ అమ్మాయిని ఎలాగో అలాగా తీసుకెళ్ళాం. ఏం బాస్, ప్రాబ్లం ఏం లేదుగా? అలాంటిదేం లేదు బాస్. ఆ కాల్ టాక్సీ డ్రైవరే మమ్మల్ని అనుమానించి తెగ ఇబ్బంది పెట్టేశాడు. ఆ డ్రైవర్కి నచ్చేపేసరికి మా తల ప్రాణం తోకొచ్చింది. దయ్యం మాత్రం లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. లోపలికి వెళ్ళండి. భయపడక మావా, గుళ్ళో చెప్పేశాను, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాను. నేను వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను. సరే జాగ్రత్త, వస్తాను. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండమ్మా. మావా నేను వెళ్ళొచ్చేస్తాను. వెళ్ళొచ్చే. నాకు భయంగా ఉందిరా, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో దింపే. ఎందుకు భయపడుతున్నావు? ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే. లేదు, ప్లీజ్ నన్ను మా ఇంట్లో దింపే. మనల్ని వెతుక్కుంటూ అమ్మాయి వచ్చిందిరా. రే మూసుకొని కూర్చోరా. ఏం కాదు, చెప్తున్నానుగా. దగ్గర రా. నా మీద నమ్మకం లేదా? ఉండు. అరే ఏంటి బాస్?
ఆ శవాలను ఏం చేశారు? ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికీ తెలియకుండా సిటీలో అక్కడక్కడ చెత్తకుప్పల్లో పడేశాం. కానీ పోలీసులు పసిగట్టేశారు. ఆ రోజు సాయంత్రం పేపర్ చూసే విషయం తెలుసుకున్నాం. ఉన్నవే కదా దొరికింది. మా డ్రైవర్ ఎందుకు గుద్దర్రా? అది కాదు మావయ్య, తల పారేసిన చోట వెళ్లి వెతికాం, కనిపించలేదు. అదే ఒకవేళ పోలీసులకి తల దొరికితే మ్యాటర్ లీక్ అవుతుంది. మాట్లాడు. ఖచ్చితంగా డ్రైవర్ నన్ను ఈజీగా గుర్తుపెట్టేస్తాడు. అందుకే ఈ ఎదవాడేళ్ళకం తక్కువ లేదు. ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? ఈ ఇల్లే ప్రియా. శివ, శివ, రానా నాన్నెక్కడమ్మా? లోపల ఉన్నారు. శివ చెల్లెలు. హాయ్. రా. ఆలస్యం చేతరా, వచ్చి వారమే అమ్మాయిని చూడ్డానికి రమ్మని చెప్పు. శివ. సరేనా? రారా నాన్న. తను ఎవరు? ప్రియానేనా? అవును నాన్న. రామా. నీ కాబోయే వదిన. కూర్చో. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? లేదేం వద్దు. లేదు లేదు, ఏమైనా తీసుకోండి. ఏ. థ్యాంక్స్. ఏదో ఒకటి తీసుకురా పో. రే నాన్న? నువ్వు కూడా. నొప్పి తగ్గిపోయింది అంకుల్? ఉందమ్మా, 3 రోజులుగా షేవ్ చేయలేదు. ఇదిగో నువ్వు వచ్చావు, డై కూడా వేసుకోలేదు. చాలా ఫీల్ అవుతున్నానమ్మా. నవ్వు వస్తే నవ్వే అమ్మా. అచ్చా, శివాలనే మాట్లాడుతున్నారు అంకుల్. వాడిట్టో నా జెరాక్స్ అమ్మా. నిన్ను ఏమండి? కోడి ఎగురడమంటారా, వేపుడు చేయమంటారా చెప్పండి. వద్దని చెప్పాను కదే. కొనుక్కొచ్చేసాను కదండి, ఏం చేయమంటారు? నువ్వు తినాలని ఫిక్స్ అయిపోయావు. నీకు ఇష్టం వచ్చినట్టు వండే. అబ్బో, వీటికేం తక్కువ లేదు. అదేనమ్మా నా భార్య. నువ్వు వచ్చింది తను పట్టించుకుందా? తన పనే తనకు ముఖ్యం. ఏం ప్రియా, నా సుపుత్రుడు ఏమంటున్నాడు? ఏంటి అంకుల్? నీకు శివ నచ్చాడా? మరి మీ నాన్నగారికి? తెలీదు అంకుల్. ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, అందుకని నేను మాట్లాడట్లేదు. అయితే మీ నాన్నగారికి నచ్చలే. నాకు శివ నచ్చాడు అంకుల్. మా నాన్నకంటే మంచివాడు. శివాన్ ఎవరి కోసం వదులుకోలేను. నీకు ఎన్ని రోజులుగా మా శివ పరిచయం? హా? ఎందుకు అంకుల్? ఏం లేదమ్మా, మీ ఇద్దరికి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది అని అడిగాను. 4 months. నీ వయసు ఎంతమ్మా? 22. శివాతో 22 ఏళ్లు కాపురం చేసిన తర్వాత వచ్చి చెప్పు, మా నాన్నకన్నా శివ నన్ను చాలా బాగా చూసుకున్నాడని. అప్పుడు నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లకి తండ్రినే. ఏదేమైనా మీ అమ్మా నాన్నల అనుమతితోనే పెళ్లి జరగాలి. సారీ అంకుల్. జరుగుతుందమ్మా. శివా, ఏం నాన్న? ఫోన్ చూడు. హలో అంకిల్, నేను శివాన్ అంకిల్. నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అంకిల్, పర్వాలేదు. ఏం లేదు బాబు, 10వ తారీఖు అయిపోయింది. అమ్మకి అద్దె డబ్బుల గురించి చెప్తావా? సరే అంకిల్, చెప్తాను అంకిల్. బాబు. ఓకే ఓకే. హౌస్ ఓనర్ నాన్న. అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళిచ్చే. అలాగా. రా బాబు. రెంట్ తెచ్చాను అంకిల్. కరెంటు బిల్లు కట్టేసావుగా? కరెంట్ తెలీదు అంకిల్, అమ్మని అడగాలి.
అద్దె కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, పాల్ బిల్ కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు, ఫోన్ బిల్ ఖర్చు, పచారీ ఖర్చు, గ్యాస్ ఖర్చు. ఈ ఫ్యామిలీ మన అందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారా? అన్నా నమస్తేనా. నమస్కారం. రే వీడికి ఎందుకురా నమస్కారం చేశా? ఫ్యామిలీ మ్యాన్ రా. ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది.